శ్రీ అగస్త్యుడు చెప్పుచున్నాడు. ఒకప్పుడు సత్యసుందరుడైన శివుడు, సౌందర్యనాయకి అయిన సాంకరి, చెట్టాపట్టాలతో, వికసిత పుష్ప వృక్షములతో సుశోభితమైన కైలాస శైలోపవనమును ప్రవేశించారు. అది ఏడాకుల అరటి చెట్ల పరిమళముతోనూ, కర్పూరం వంటి తెల్లని, మెత్తని ఇస్క దిబ్బలతోనూ, తెల్లని కమలములతో, నిండిన సరోవరములతోనూ, ఎరుపు నలుపులు కలపోసినట్లు ఉన్న రంగుతో మెరిసే మెత్తని, పచ్చిక బయళ్లతోనూ, అనేక రకముల ఫలరసాలను ఆస్వాదించి, మత్తెక్కగా గొంతెత్తి కూస్తున్న రంగురంగుల పిట్టలతోనూ, నిరంతర మేఘ దర్శనంచేత పురివిప్పి టీవిగా ఆడే మగ ఆడ నెమళ్లతోనూ, క్రూర జంతువుల లేమిచే స్వైర విహారం చేసే లేళ్లతోనూ నిండి ఉండి, దర్శనమాత్రం చేతనే పరవశత్వమును పొందునట్లు చేయుచున్నది. పరమేశ్వరుడు పార్వతీదేవి ముంగురులయందు కొండగోగు పువ్వును ఉంచాడు. చెవులపై విరిసి విరియని లేత తామర పూలను ఉంచాడు. తరువాత ఒక విశాలమైన బిల్వ వృక్షపు నీడలో పూలపాన్పును అమర్చి, దేవిని దానిపై కూర్చుండబెట్టి, సర్వగుహాశయుడైన దేవుడు ఆమె సుతి మెత్తని ఒడిలో హాయిగా తలవాల్చాడు. పడమటి కొండ వెనుక రవి అప్పుడు గ్రుంకుతున్నాడు. అది పరమ పాపులనైన పావన మొనర్చెడి పవిత్ర ప్రదోష సమయం. ప్రదోషవేళ బిల్వములతో శివార్చన కైవల్యప్రదము. ఆ సమయంలో కాటుక నలుపు రోమములు గల కోతి చెట్టు మీదుగా దుముకుతూ ఆ మారేడు చెట్టు పైకి చేరింది. తన జాతి సహజమైన చేష్టచే అది బిల్వ దళములను తుంపి నేలపైకి జారవిడువగా, అవి దైవికముగా గౌరీ సమేతుడైన దేవుని పాదములపై పడినవి. అష్టోత్తర శతం వరకు ఈశ్వరుడు లెక్కించాడు. పెదవులపై వర్ణింపనలవిగాని లాస్యరేఖ విరియగా మెరిసే కళ్లతో పార్వతికి ఆ వానరమును చూడమని సైగచేశాడు. శ్రీమాత ఆ భాగ్యశాలిపై తన కరుణాపాంగ వీక్షణమును ప్రసరింపచేసింది. పశుపతి లేచి కోతిని దగ్గరకు రమ్మన్నాడు. పరమశివుని పలకరింపుతో పరవశించగా పరాబోధ స్ఫురించిన వానరం క్షణంలో చెట్టు దిగి వచ్చి ఆది దంపతులను ప్రదక్షిణించి వారి పాదములకు ప్రేమాభిషేకం చేసినది. పరమేశ్వరుడు అనుగ్రహమును వర్షిస్తూ పలికాడు. 100 సహస్రములపై 8 సంవత్సరములు మండలాధిపతి వై చక్రమును తిప్పి అంతమున సంసార చక్రమును అతిక్రమించి నన్ను పొందెదవు. పుణ్యాత్ముడా, శీఘ్రమే పొమ్ము. భూమిపై మను వంశంలో నీకు జన్మ కలుగుగాక. ఆశ్చర్యం! వానరం రోదించసాగినది. శివ పాదమీద ఉంచిన శీరమును తీయదాయే. శివ 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 యనరాదా, శివ నామముచేదా. ఎలాగో గుక్క తిప్పుకొని ఆ వానరం ప్రభు అడిగిన వారికి ఈ యరాదా ఆవరము? ఇలా వియోగ మొసగి మరల పాదములు పట్టుకొని, నీ అంతర్యమును ఎవరు తెలియగలరు? నీ ఆటకు నన్నే ఎరచేసావా శివా? రాజ్యమిచ్చెదా, రాజును చేసేదా అనుట నన్ను వంచించుట కాదాగురో? నిన్ను మరపింపచేయుట కాదా? భూలోకములో ధనము, వయస్సు, గొప్ప వంశము, ఉన్నత విద్య, సౌందర్యము మొదలైనవి మదమును పెంచి, పోషించి నిన్ను కనుమరుగు చేస్తాయి. అన్నిటినీ మించిన ప్రమాదము రాజ్యభోగమే. నేను ఇలా హాయిగా, ఆనందముగా, తృప్తిగా, స్వేచ్ఛగా ఉండి నీ పాదములను అంటి ఉండుట చూసి నీకు కన్ను కుట్టిందా స్వామీ? అని పరిపరి విధాల బ్రతిమలాడుచున్న వానరమును ఓదార్చుతూ శివుడు, శాంతించు వానరశ్రేష్ఠ, ప్రదోష సమయములో ఒక్క బిల్వముతోటి నా అర్చన విశేష ఫలదాయిని. అజ్ఞానంచేగాని కాకతాళీయముగా అయినా చేసిన నా పూజ రాజ్యభోగములను ఇచ్చును. విరక్తుడైన వాడు ప్రదోషములో నన్ను సేవించి ముక్తుడు అగును. ఒక్క జన్మను పొంది భోగములను అనుభవించి తరువాత నన్ను ఎరిగి ధ్రువమైన నా పదమును పొందుతావు. విష్ణువు యొక్క సాంగత్యము చేత మా ఇద్దరి దర్శనం నీకు సంభవించగలదు.
నీకు జరుగబోవునదంతా శుభమే. ఎందుకు శోకిస్తావు? చక్కగా భూలోకమునకు వెళ్ళుము అన్నాడు. అప్పుడు వానరము, అక్కడ నాకు పూర్వస్మృతి కలుగుటకు ఈ ముఖమునే నాకు ప్రసాదించుము అన్నది. శివుడు అలాగే అని వానరముని భూలోకముకి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఆ కోతి మనుకులంలో ముచుకుందుడై అవతరించి తన రాజ్యమును ఇంద్రుని వలె పాలించాడు. అంతేగాక అతడు ఇంద్రునికి స్నేహితుడై ఒకప్పుడు దైత్యులను జయించుటలో అతనికి సాయపడగా ఇంద్రుడు అతనిని అర్ధసింహాసనమును ఇచ్చి సన్మానించాడు. బృహస్పతిచే ఆశీర్వదింపబడాడు. తరువాత ఇంద్రునితో పాటు ఐరావతమును ఎక్కి స్వర్గవీధులలో విహరించి ఇంద్రుని భవనమునకు రాగా అక్కడ సచీదేవి ముచుకుందుని సోదరుడివలే ఆదరించింది. ముచుకుంద దేవేంద్రులు ఇద్దరూ ఆకాశ గంగలో స్నానం చేసి ఇంద్రుని పూజా మందిరమును ప్రవేశించారు. అది మణిమయ నిర్మితమై దివ్య అగరు పరిమళముతో హృద్యముగా ఉండినది. ముచుకుందుని ఆసీనుని చేసి ఇంద్రుడు భస్మ రుద్రాక్షాది లాంఛన లాంఛితుడై సోమస్కందమూర్తి అయిన శివునకు అర్చన చేశాడు. రాజర్షి ముచుకుందుడు పార్వతీస్కంద సమేత పరమేశ్వరుని చూసి రోమాంచితుడు అయ్యాడు. అక్కడి శివుని చూసి మనసా స్తుతించాడు. ముచుకుందుడికి ఒక ఆకాశవాణి వినిపించింది. అది ఈశ్వరుడి వాక్కు. ఆ వాక్కు ముచుకుందుడితో, నన్ను భూమిపై ప్రతిష్ఠించి ఆరాధింపుము అని ఆదేశించాడు. పూజానిమగ్నుడైన ఇంద్రుడు ఈ వాక్కును వినలేకపోయాడు. ఉపాసన పూర్తి అయిన తరువాత సెలవు వేడిన ముచుకుందుడిని ఇంద్రుడు గాఢాలింగనం చేసుకుని, నీ కోరిక ఏమిటి? అని అడిగాడు. అతడు, నీకు నాయందు స్నేహమున్నచో నీ సోమాస్కందమూర్తిని నాకు ఇమ్ము, పూజించుకుందును అన్నాడు. చిరునవ్వు చెడని ముఖముతో ఇంద్రుడు, సఖా, సత్యమిది. ఈ గోప్యమైన శివన్యాసం విష్ణు సంకల్పం. ఆయన అనుజ్ఞను పొందుము అన్నాడు. ముచుకుందుడు హృదయమున శివుని ధ్యానించి ఆయనచే ప్రేరితుడై వైకుంఠము చేరి శ్రీహరిని అనేక రీతుల కీర్తించి తన కోరికను విన్నవించుకున్నాడు. హరిక్షణము ధ్యానించి పరమేశ్వర ఆజ్ఞచేత అతనికి అనుమతిని ఇచ్చాడు. ముచుకుందుడు ఇంద్రుని చేరి హరి అనుజ్ఞను తెలియచేయగా ఇంద్రుడు మహాదుఃఖితుడు అయ్యాడు. అయ్యో, ఏ విధంగా ఈ మూర్తిని ఇచ్చుట? నా బ్రతుకంతయు శూన్యమైపోవునే. అతనికి ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకుంటాను? అని విచారించాడు. కొంత స్థిమితపడి రహస్యముగా విశ్వకర్మను రావించి ఆ మూర్తికి అభేదమైన నకలును తయారు చేయించి ముచుకుందునకు ఇచ్చి పంపాడు. అతడు దానిని భూమిపై ప్రతిష్ఠించగా ఈశ్వరుడు అతనికి జరిగిన మోసమును తెలిపాడు. ముచుకుందుడు ఇంద్రుని వద్దకు తిరిగి వెళ్ళగా ఇంద్రుడు అతనిని సముదాయించి తిరిగి కృత్రిమమైన మూర్తినే ఇవ్వగా ముచుకుందుడు తిరిగి వచ్చి ఆ నకలునే ప్రతిష్ఠించగా మరల ఈశ్వరుని హెచ్చరిక వినిపించినది. ఈ విధంగా 6 సార్లు జరుగగా 7వసారి ముచుకుందుడు సచీపతిని చేరి, దేవేంద్రా, వంచింపకుము, ఈశ్వరుని ఆజ్ఞను నెరవేర్చుము, లేకపోతే కలి ప్రవేశించును అన్నాడు. ఇంద్రుడు స్వస్థుడై ఈసారి సోమాస్కంద స్వయంభువ మూర్తిని రత్నసింహాసన సహితముగా భూపతికి ఇచ్చి నెమలి కన్నుల గొడుగు, శంఖము, జవ్వాది, పుష్పములు, కలువలదండ, కర్పూరాలేపనం సమకూర్చుచు నియమనిష్టతో పూజింపుము అని ఆదరముగా పంపాడు. ముచుకుందుడు భూమికి తిరిగి వచ్చి అక్కడ అన్నిటికంటే సర్వోన్నతమైన స్థలముగా కమలాలయమును గుర్తించి అక్కడ భూరక్షణకై మూలమహేశ్వరమూర్తిని 6 స్థానములలో ఆయన కళలను ప్రతిష్ఠించి నిత్యము పూజిస్తూ శాశ్వత కీర్తిని పొందాడు. ఈ చరితమును స్మరించిన శ్రీమహావిష్ణువును, మహేంద్రుని, ముచుకుందుని అనుగ్రహించిన పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు.
కైలాసాన పార్వతి ఓడిలో శయనించిన శివుని పాదాలని అర్చిస్తున్న కోతి. తిరువారూర్లోని త్యాగరాజు స్వామి ఆలయ గోపురంలో కనిపించే విధంగా శ్రీ మహావిష్ణువు ఇంద్రుడితో పాటు మూల మహేశ్వరమూర్తిని ప్రతిష్ఠించిన ముచుకుందుడు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.